వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేస్తాం. ఆనియన్స్, మటన్కి సరిపడా ఆనియన్స్, వెల్లుల్లి పేస్ట్, అల్లము, కొద్దిగా ఎల్లిపాయలు పేస్ట్. మటన్లోకి కొద్దిగా ఆయిల్ వేయించుకున్న ఆనియన్స్ తీసి కొంచెం కొబ్బరి, కొద్దిగా ఎల్లిపాయలు వేసి మిక్సీ కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. నా దగ్గర చిల్లీస్ లేవు, అందుకు వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకోవడం వల్ల మటన్ బాగా గ్రేవీగా బాగా ఉంటుంది అన్నమాట. మటన్లోకి కావాల్సిన దినుసులు: లవంగాలు 1/2 స్పూను, మిరియాలు 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఒక 4-5 యాలకులు అన్నీ మిక్స్ చేసుకొని పట్టి పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, మటన్, తర్వాత కొద్దిగా కారం, పట్టుకున్న పొడి కొద్దిగా, మసాలా. ఇంతవరకు మనం పట్టుకున్న కొబ్బరి, ఆనియన్స్ ఇలా కచ్చాపచ్చాగా పట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకో. సరిపడా కొద్దిగా ఉప్పు. ఇది ఫస్ట్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. టేస్ట్ కోసం వేసుకుంటాను. ఇంకా అంతే, రెడీ మటన్. ఎంతో టేస్టీగా, చక్కగా, స్పైసీగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, బాయ్.